హాయ్ అండి, ఈరోజు ఒక హై ప్రోటీన్ దోశ అయితే చేస్తున్నాను. దీని గురించి ఒక బౌల్లోని ఒక గ్లాస్ కొమ్ము శనగలు, గ్లాస్ పల్లీలో, గ్లాస్ పెసలో, గ్లాస్ మినపప్పు కూడా వేసుకొని దీనికి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుంటే దోశ అయితే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇవన్నీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ అయితే మనం సోక్ చేసుకోవాలి. ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ దోశలు హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇందులో హై ప్రోటీన్, హై కాల్షియం, హై ఫైబర్ అయితే ఉంటుంది. ఇది కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారనమాట. ఇవి దోశ కింద అయితే వేసుకున్నాను. పైన టాపింగ్స్గా ఆనియన్, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. మీరు ఈ విధంగా ట్రై చేసేయండి. దీని కాంబినేషన్గా టమాటో కొత్తిమీర చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత నేనైతే టేస్ట్ చూస్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా హెల్త్ కూడా చాలా మంచిదే కదా. ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.